అడ్డే ఆస్ట్రేలియాకి ఎంత పెద్ద కష్టం వచ్చేసింది. జింబాబ్వేతో నిన్నే ఓడిపోయింది కదా. ఓడిపోయిన తర్వాత మరి పరిస్థితి ఏంటంటే ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా, ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నారేమో. ఛాన్స్ ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. పాయింట్ ఏంటంటే జింబాబ్వేతో ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా 2 మ్యాచ్లకు గాను 1 మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతోని థర్డ్ ప్లేస్లో ఉంటే, జింబాబ్వే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచేసరికి సెకండ్ ప్లేస్లో 4 పాయింట్స్తో ఉంది. అండ్ శ్రీలంక కూడా బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ గెలిచేసరికి 4 పాయింట్స్తోని ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెట్ రన్ రేట్ ఆధారంగా ఫస్ట్ సెకండ్ ప్లేస్ అనేది మారుతుంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే 2 మ్యాచ్లతోని ఆస్ట్రేలియా పరిస్థితి తలకిందులు అయిపోయే అవకాశం ఉందన్నమాట. మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ ఆస్ట్రేలియా వచ్చేసి శ్రీలంకతోని తలబడబోతుంది. ఆల్రెడీ 2 మ్యాచ్లు గెలిచింది, మంచి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందులోనూ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది శ్రీలంకకి. అండ్ ఆస్ట్రేలియా పరిస్థితి చూసుకుంటే జింబాబ్వే లాంటి ఒక టీంతో ఓడిపోయేసరికి వాళ్ళ టీం మొరల్ అనేది కొంచెం దెబ్బతిన్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న పిచ్ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు తమని తాము రెడీ చేసుకున్నట్టుగా అయితే ఎక్కడ కనబడలేరు. సో మరి చూస్తుంటే ఈ మ్యాచ్లో కూడా ఒకవేళ శ్రీలంక గెలిస్తే అండ్ నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ ఉంది, అది వచ్చేసి జింబాబ్వే వచ్చేసి ఐర్లాండ్తో తలపడాలి. జింబాబ్వే బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ గెలిచి మంచి జోరు మీద ఉంటే, ఐర్లాండ్ ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయి ఉంది, ఇంకొక మ్యాచ్ ఓడిపోయినా దానికి పెద్ద ఫరక్ పడదు. సో జింబాబ్వే ఐర్లాండ్ మీద గెలవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 2 మ్యాచ్లు ఒకవేళ శ్రీలంక అటు ఆస్ట్రేలియా మీద గెలిచినా, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మ్యాచ్లో జింబాబ్వే ఒకవేళ ఐర్లాండ్ మీద గెలిచినా కూడా ఆస్ట్రేలియా ఇంటికి వెళ్ళిపోక తప్పదు. సూపర్ 8లోకి అసలు ఛాన్స్ వచ్చే అవకాశమే లేదు. అంటే ఆస్ట్రేలియా లాంటి ఒక టీం సూపర్ 8లో లేకుండా ఊహించుకోవడం అనేది కొంచెం కష్టమే. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళే టాప్లో వస్తూ ఉంటారు. చూద్దాం మరి ఏం జరగబోతుందని. అండ్ మీరేమనుకుంటున్నారు, ఆస్ట్రేలియా సూపర్ 8లోకి వస్తుందా రాదా? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.